స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీవీకే విద్యా సంస్థలు విశాఖ సాగర తీరంలో నిర్వహించిన గోష్ తరంగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 44 పాఠశాలల నుంచి 600 మందికి పైగా విద్యార్థులు గోష్ తరంగ్ లో పాల్గొన్నారు. విద్యార్థులు లయబద్ధంగా వాయిద్య పరికరాలపై తమ ప్రతిభను ప్రదర్శించారు. అంతకుముందు వేదికపై దేశభక్తిని చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాయి. అనంతరం ఆర్కే బీచ్ నుంచి విజయ స్తూపం వరకు 2 కిలోమీటర్ల వరకు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య జి నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించే క్రమంలో ఆగస్టు 15 వేడుకల్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమం ఎంత అద్వితీయంగా జరిగిందనేది ఇప్పటివరకు చూసాము. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. అలాగే బీవీకే విద్యా సంస్థల చైర్మన్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మొదట విష్ణుకుమార్ రాజు గారికి నాకు తెలుస్తున్నా. సార్, మీరు చెప్పండి, ఈ రోజుల్లో పిల్లల దేశభక్తి అనేది పెంపొందించాల్సిన అవసరం చాలా వరకు అవసరమని కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము. భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు స్కూల్స్ అన్నీ కమర్షియల్ అయిపోయి పిల్లలకి ఆడుకోవటానికి కూడా స్థలాలు లేనటువంటి పరిస్థితి నుంచి చాలా టెక్నికల్గానో ఓన్లీ ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ లేనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. సుమారు 90% స్కూల్స్ అదే విధంగా ఉన్నాయి. వాళ్ళకి బయట ప్రపంచం గురించి తెలియదు. కేవలము ఏదో స్కూల్కి వెళ్ళి విద్యలు నేర్చుకుని తర్వాత ఇంటికి వచ్చేసాము. ఆ సందర్భము మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. అట్లాగే మనకి ఇండిపెండెన్స్ డే ఎంత కష్టపడితే ఇండిపెండెన్స్ డే వచ్చింది, ఎవరెవరు వారు ప్రాణాలు త్యాగం చేశారో ఇవన్నీ కూడా ఈ పిల్లలకి చెప్పడానికి చేసిన ప్రయత్నము. అట్లాగే వారి చేత మనకి విశాఖపట్నంలో చేసే గోష్ ప్రదర్శన సుమారు 600 మంది ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చి చిన్నారులు చేస్తున్న ప్రదర్శన, ఎన్ని స్కూల్స్ చేసే ప్రదర్శనకి దీనికి విభిన్నంగా భారతీయత ఉండేటట్టు, అట్లాగే మన సంస్కృతిని కూడా ఉండేటట్టు ఇమడించేటట్టు, అట్లాగే వారందరికీ కూడా అంటే విశాఖపట్నంలో ఉన్న వారందరికీ కూడా భారతీయ విద్యా కేంద్రము అని చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా ప్రజలకి తెలియచేసే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. దానికి బీవీకే సంస్థలు చైర్మన్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చారు. అట్లాగే జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గారు, అట్లాగే నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఆహ్వానించినందుకు వారికి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, ప్రస్తుతం బీవీకే కాలేజీల చైర్మన్ గారు నాగేశ్వరరావు. సార్, మీరు చెప్పండి, చదువు అనేది కేవలం సంపాదన కోసమే అన్నట్టుగా అయిపోయింది. దేశభక్తి పిల్లల్లో కలడం అనేది గగనంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బీవీకే కళాశాల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏ విధంగా చేస్తారు? అయితే మీ అందరికీ తెలుసు, భారతీయ విద్యా కేంద్రంకి విశాఖపట్నంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ బీవీకే కాలేజ్ ఉంది, అనేక స్కూల్స్ ఉన్నాయి. భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో సుమారుగా 37 స్కూల్స్, 6 కళాశాలలు జరుగుతున్నాయి. వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే కేవలం విద్యను అందించడం మాత్రమే కాకుండా భారతీయ విలువలతో కూడిన విద్యను అందించాలి అనేది దీని మోటో. ఇది విద్యాభారతి అనే అఖిల భారత శిక్షా సంస్థానికి అనుబంధంగా పనిచేస్తుంది. ఆ విద్యాభారతి అనే సంస్థ 1951లో ఏర్పాటు చేయబడింది. అప్పట్లో భారతీయ విద్య అందించాలి. 1947లో మనకి స్వాతంత్రం వస్తే 1951లోనే భారతీయ విద్య అందించాలి అనే ఉద్దేశంతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఒక సిలబస్ కూడా చేశారు. మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వటం ఎలాగూ, విలువలతో కూడిన విద్య అంటే ఏమిటి, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, అలాగే 21st century స్కిల్స్ అంటే ఏమిటి, అవన్నీ జీవన నైపుణ్యాలు నేర్పించడం ఎలాగూ అనేది దాన్ని తీసుకొని, ముఖ్యంగా చదువు మాత్రమే కాదు, స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ కాకుండా జాయ్ఫుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దేశభక్తి గీతాలని అనేక రూపాల్లో బ్యాండ్ రూపంలో తయారు చేసి వాటిని పిల్లలకు నేర్పిస్తాము, దాని అర్థం కూడా చెప్తాము. అటువంటి బ్యాండ్ నేర్చుకునే విద్యార్థులు ఈరోజు సుమారుగా 600 మంది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి శ్రీకాకుళం వరకు వచ్చారు. ఇక్కడ 3 రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళు ఈ రోజున బీచ్ రోడ్లో సుమారుగా 2 కిలోమీటర్ల పాటు ప్రదర్శన చేస్తూ ఘోష్ బ్యాండ్ వాయించుతూ ఈరోజు వెళ్తున్నారు. వారు వీటిని రాబోయే రోజుల్లో ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ ఒక దేశభక్తి కలిగిన పౌరుడిగా, నియమాలు కలిగిన పౌరుడిగా, నీతి నియమాలతో ఒక
మోరల్ ఉన్న వ్యక్తిగా తయారవ్వాలని భారతీయ విద్యా కేంద్రం కోరుకుంటున్నది. ఇది ముఖ్యంగా నేటి చిన్నారులే రేపటి పౌరులుగా మనం చెప్పుకుంటాము. కానీ దానికి సార్థకత చేకూరే విధంగా భారతీయ విద్యా సంస్థలు పిల్లల్లో దేశభక్తిని అలాగే జీవన నడవడికను నేర్పే క్రమంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మిగిలిన పాఠశాలలు కూడా వీటికి ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC అండ్ టీవీ, విశాఖపట్నం.